మరి కొద్దిసేపట్లో ఇటు విచారణకు సైతం హాజరు కాబోతున్నారు. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అడిగి తెలుసుకుందాం. సాగర్ చెప్పండి, ప్రెసెంట్ చూసాము ఈ కేసు మొత్తం కూడా ఒక డైలీ సీరియల్ లాగా నడిచే కేసు అంటూ కూడా ఆయన మాట్లాడుతూనే ఈ కేసు ఒక డ్రామా, ఒక పొలిటికల్ డైవర్షన్ అంటూ కేటీఆర్ చెప్పే ప్రయత్నం చేశారు. ఎలా చూడాలంటారు కేటీఆర్ చెప్పిన వ్యాఖ్యల గురించి? ఇటు కాంగ్రెస్ ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందనుకోవాలి, అక్కడ అప్డేట్స్ ఏంటి సాగర్? ఎంటైర్ ఫోన్ ట్యాపింగ్ కేసు ఎపిసోడ్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రభుత్వం నూతన సిటీ ఏర్పాటు చేసిన అనంతరం కూడా కొన్ని కీలక పరిణామాలు ఈ కేసులో జరుగుతున్నాయి. బీఆర్ఎస్ సంబంధించినటువంటి కీలక నేతల విచారణ, తాజాగా హరీష్ రావు విచారణ ఫోన్ ట్యాపింగ్ కేసులో జరిగింది. నేడు కేటీఆర్ విచారణ జరగబోతుంది. అయితే ఇక్కడ కీలకంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆధారాలను సేకరించిన సిట్ అధికారులు దానికి సంబంధించినటువంటి మరికొన్ని క్లారిఫికేషన్స్, మరికొన్ని అంశాలపైన లోతుగా దర్యాప్తు చేయాలని భావిస్తున్న నేపథ్యంలోనే హరీష్ రావుని విచారించారు. నేడు కేటీఆర్ ని విచారించబోతున్నారు. కేటీఆర్ కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ కూడా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినటువంటి అంశాల్లో కొన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ప్రతి ప్రభుత్వంలో కూడా, ప్రతి వ్యవస్థలో కూడా గూఢచారి వ్యవస్థ అనేది పనిచేస్తుంది. పోలీస్ వ్యవస్థలో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు లేక సంఘ విద్రోహక శక్తులు చేసే కుట్ర అనేది ఎప్పుడు జరుగుతుందన్న అంశాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. కానీ తన పైన అనేక రకాలుగా బురద జల్లే ప్రయత్నం చేశారు. హీరోయిన్లతో సంబంధాలు ఉన్నాయన్న అంశంతో పాటు ఆయన కొన్ని కీలక అంశాలను లేవనెత్తే ప్రయత్నం చేశారు. తాను పెద్ద ఎత్తున పాల్పడ్డారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి. ఎందుకంటే ఈ కేసులో ఇప్పటి వరకు సిట్ కొన్ని ఆధారాలను సేకరించింది. ఇక్కడ హరీష్ రావుని విచారించిన సందర్భంగా కూడా కొన్ని ఆధారాలను ముందుంచి విచారించిన పరిస్థితితో ఈ రోజు కూడా కీలకంగా కేటీఆర్ విచారణ ఏ విధంగా ఉండబోతుంది అనేది కొంత ఉత్కంఠగా మారిన పరిస్థితి. అనేక ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వం కుట్రపూరితంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి విచారణ చేస్తుంది, మా పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నట్టు. కానీ ఇక్కడ హరీష్ రావుని విచారించిన సందర్భంగా సిట్ అధికారులు హరీష్ రావు ముందు కొన్ని ఆధారాలు ఉంచారు. 2022కు సంబంధించి 2018 అనంతరం హరీష్ రావుతో పాటుగా హరీష్ రావు సన్నిహితులు, అనుచరులకు సంబంధించినటువంటి ఫోన్లు కూడా ట్యాప్ అయినటువంటి ఆధారాలను ముందుంచారు. మరో అంశం కీలకంగా 618 మంది రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి, ఎందుకంటే ఇప్పటికే గతంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారించిన సందర్భంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలు అయినటువంటి బండి సంజయ్ కి సంబంధించినటువంటి విచారణ చేశారు. ఆయన స్టేట్మెంట్ తీసుకున్నారు. ఆయన కూడా కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. కేటీఆర్ సంబంధించినటువంటి గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ జరిగింది. వాళ్ళ కూతురు ఫోన్, వాళ్ళ అల్లుడి ఫోన్ అంటే హరీష్ రావు ఫోన్, కవిత ఫోన్, అనిల్ ఫోన్, ఇట్లా వివిధ రకాల సొంత పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఫోన్లు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ఫోన్లు పెద్ద ఎత్తున ట్యాప్ చేశారన్న ఆరోపణలు. ఇవన్నీ ఆరోపణల మధ్య ఈ రోజు మొదటిసారి ఒక కీలక పరిణామం ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో జరిగారని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, గత ప్రభుత్వంలో కీలక మంత్రిగా కేసీఆర్ కొడుకుగా పనిచేసినటువంటి కేటీఆర్ విచారణ అనేది ఈ కేసులో కొంత కీలకంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే సిట్ అధికారులు కొన్ని ఆధారాలను సిద్ధం చేసినట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎలక్టోరల్ బాండ్ల విషయంలో పెద్ద ఎత్తున, ఎందుకంటే ఇప్పటికే 1300 కోట్ల రూపాయలకు సంబంధించిన ఎలక్టోరల్ బాండ్లు కేవలం 5 సంవత్సరాల్లో 2018 నుంచి 2023 వరకు 1300 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్ల పేరుతో పార్టీ ఫండ్గా వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి యజమానులు, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఐటీ కావచ్చు, ఫార్మా రంగానికి సంబంధించినటువంటి కావచ్చు, ఇవన్నిటి నేపథ్యంలో కేటీఆర్ విచారణ అనేది కొంత తెలుస్తుంది. బీఆర్ఎస్ భవన్ వద్ద మనం చూడొచ్చు, పెద్ద ఎత్తున బీఆర్ఎస్ సంబంధించిన శ్రేణులు చేస్తున్నారు. కేటీఆర్ కూడా విచారణకు బయలుదేరారు. గేట్ వద్ద అభిమానుల హంగామా, కొంత పోలీసుల భద్రత మధ్య కేటీఆర్ విచారణకు బయలుదేరుతున్నారు. బీఆర్ఎస్ భవన్ సంబంధించినటువంటి గేట్ ముందుకు కేటీఆర్ వాహనం చేరుకుంది. ఇక్కడి నుంచి నేరుగా జూబ్లీహిల్స్ పిఎస్ లో ఉన్నటువంటి సిట్ కార్యాలయానికి కేటీఆర్ చేరుకోబోతున్నారు. మనం చూడొచ్చు, కేటీఆర్ అభిమానులకు అభివాదం చేస్తూ కదులుతున్నారు. పెద్ద ఎత్తున పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కేటీఆర్ విచారణకు వెళ్తున్న వాహనానికి ముందు పెద్ద ఎత్తున అభిమానులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొంత గందరగోళ వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ముందు ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, పెద్ద ఎత్తున బీఆర్ఎస్ లీడర్లు బీఆర్ఎస్ భవన్ కు చేరుకున్నారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా కొంత నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా, కొంత గందరగోళ పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇటు బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేటీఆర్ విచారణకు హాజరవుతున్న కొంత ఉద్రిక్తత పరిస్థితులు అయితే చోటు చేసుకుంటున్నాయి. పెద్ద ఎత్తున ర్యాలీగా ఇక్కడి నుంచి వెళ్లే అవకాశాలు ఉన్నట్టుగా కూడా
చెప్తున్నారు. అయితే కేటీఆర్ మాట్లాడుతూ కూడా మనస్సాక్షిగా తెలంగాణ సాక్షిగా ఎలాంటి అక్రమ అవినీతికి పాల్పడలేదంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. తన పైన అనేక ఆరోపణలు చేశారు. హీరోయిన్స్ తో సంబంధాలు ఉన్నాయన్న అంశంతో పాటుగా డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని అనేక ఆరోపణలు నాపై చేశారు. కానీ నా క్యారెక్టర్ అసాసినేషన్, నా వ్యక్తిగత జీవితానికి సంబంధించి, నా కుటుంబ జీవితానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. కానీ అవేవి నిలవలేదు. ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా విచారణకు నన్ను పిలుస్తున్నారు. నేనే కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మా ప్రభుత్వం హయాంలో చేసినటువంటి తప్పు ఏంటి అన్న అంశాలనే చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఏ ప్రభుత్వంలో అయినా గూఢచారి వ్యవస్థ ఫోన్ ట్యాపింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సంఘ విద్రోహ శక్తుల పైన ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు చేస్తున్నటువంటి సందర్భంలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందన్న అంశాన్ని ఆయన చెప్పారు. అంటే ఇక్కడ కేటీఆర్ చెప్పిన అంశంలో కీలకంగా ఫోన్ ట్యాపింగ్ అనేది అన్ని వ్యవస్థల్లో జరుగుతుంది. అదే తరహాలో మా ప్రభుత్వంలో జరిగిందని చెప్తున్నా. కానీ ఇక్కడ మనం ఒక కీలక స్టేట్మెంట్ సిట్టాధికారులు తీసుకున్న స్టేట్మెంట్ లో ఒక వ్యాపారి, రియల్ ఎస్టేట్ వ్యాపారి అయినటువంటి సంధ్యా కన్వెన్షన్ ఎండి శ్రీధర్ రావు గతంలో కూడా సిట్టాధికారులు ఆయన స్టేట్మెంట్ తీసుకున్నారు. మమ్మల్ని బెదిరించి 13 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్లు పార్టీ ఫండ్ గా వాళ్ళు తీసుకున్నారంటూ కూడా గత ప్రభుత్వం పైన, బీఆర్ఎస్ పార్టీ పైన శ్రీధర్ రావు ఒక సంచలన చేసిన పరిస్థితి సంధ్యా శ్రీధర్ రావు. సో ఇదే తరహాలో అనేక మంది వ్యాపారులను ఫోన్లు ట్యాప్ చేశారు. పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలకు సంబంధించినటువంటి, మా కంపెనీలకు సంబంధించినటువంటి, రియల్ ఎస్టేట్ సంస్థలకు సంబంధించినటువంటి అనేక మందికి వ్యాపారులకు బెదిరింపులకు పాల్పడుతున్న ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి కొన్ని ఆరోపణలు ఇప్పటికే సేకరించి ఇప్పటి వరకు 4,000కు పైగా ఫోన్లు ట్యాప్ అయ్యాయి. అందులో రాజకీయ నేతలకు సంబంధించి వ్యాపారులకే మనం చూడొచ్చు. Sagar, please be on hold. ఇక జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ లైవ్ అప్డేట్స్ అందించడానికి ఇక్కడ రెడీగా ఉన్నారు. నగేష్, చెప్పండి, ఇటు కేటీఆర్ ఏ టైంకి అక్కడ రీచ్ అయ్యే అవకాశం ఉందనుకోవాలి? 11 నుండి ఇటు విచారణ స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు కాబట్టి ఇట్స్ ఆల్రెడీ 10:30. ప్రెసెంట్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట ఎటువంటి పరిస్థితి, ఎటువంటి వాతావరణం కనిపిస్తోంది? అప్డేట్స్ ఏంటి నగేష్? సో కొద్దిసేపట్లో అంటే ఎగ్జాక్ట్గా 11 గంటలకు మాజీ మంత్రి కేటీఆర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. సో ఈ కేసులో ఏంటంటే ముఖ్యంగా ఇందులో రాధాకిషన్ రావు, అంటే మొదట టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్న రాధాకిషన్ రావు మొత్తం ఈ వ్యవహారానికి అంతటి కూడా తను ఒక స్టేట్మెంట్లో కూడా అప్పటి బీఆర్ఎస్ సుప్రీం చేయడం వల్లనే మేము ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పి స్టేట్మెంట్లో చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం కేటీఆర్ని కూడా అదే కోణంలో రాధాకిషన్ రావుని పెట్టి విచారించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రాధాకిషన్ రావు స్టేట్మెంట్ అనేది ఈ కేసులో ఖచ్చితంగా కీలకమైందని చెప్పొచ్చు. రాధాకిషన్ రావు ప్రస్తుతం వరంగల్ నుంచి బయలుదేరి హైదరాబాద్కు చేరుకున్నాడు. కాసేపట్లో కేటీఆర్ తర్వాత రాధాకిషన్ రావు కూడా లోపలికి పిలిచే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే కేటీఆర్ కాసేపటి క్రితం మాటలను బట్టి చూస్తే కనుక ఏ తప్పు చేయలేదు, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని చెప్పి కేటీఆర్ కొంత నిరాశలోనే మాట్లాడుతున్నట్టుగా కనిపించింది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఈనాటిది కాదు. గత గవర్నమెంట్ చాలా మందిని టార్గెట్ చేస్తూ వేరే తమ స్వాధీనం వాళ్ళ ప్రతి కదలికను గమనించింది. ముఖ్యంగా బీఆర్ఎస్ ఎలక్టోరల్ బాండ్స్ అనేటి ఇందులో చాలా ఇంపార్టెంట్ గా మారే అవకాశం కనిపిస్తుంది. దాదాపుగా 12 కోట్లకు సంబంధించిన అంశం ఇందులో కేటీఆర్ని ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 12 కోట్ల రూపాయలు ఏ రూపాయన బీఆర్ఎస్ పార్టీకి అందాయి అనేది కూడా ఖచ్చితమైన సమాచారం రావాల్సి ఉంది. ఒక వ్యాపారి శ్రీధర్ రావు చెప్పిన ప్రకారం అయితే తనని బెదిరించి బీఆర్ఎస్ ఎలక్టరల్ బాండ్ కోసం 4 కోట్ల రూపాయలు తను అప్పచెప్పినట్టుగా తన స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఓవరాల్గా హైదరాబాద్లో కానీ తెలంగాణ మొత్తంగా కూడా ప్రతి వ్యక్తిని, ఎందుకంటే ముఖ్యంగా రాజకీయ నేతల ప్రతి కదలికను గమనించడం ఒకటి కావచ్చు, అలాగే ప్రతి వ్యాపారి ఎక్కడెక్కడికి వెళ్తున్నాడు, ఆ వ్యాపారి డబ్బులు తీసుకెళ్తున్నాడా, బంగారం తీసుకెళ్తున్నాడా, అది లీగలా ఇల్లీగలా, లేదంటే హవాలా రూపేణ డబ్బుల్ని తను సప్లై చేస్తున్నాడా, మొత్తం ఈ ఓవరాల్ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ను ప్రశ్నించే అవకాశం ఉంది. ఎందుకంటే రాధాకిషన్ రావు టాస్క్ ఫోర్స్ చీఫ్గా ఉన్న సమయంలో చాలామందిని ఫోన్లను ట్యాప్ చేస్తూ ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారం మేరకు తను ఖచ్చితంగా తను వ్యాపారులని కానీ వాళ్ళని కానీ మిగతా వాళ్ళందరూ కానీ చేసినట్టుగా అర్థమవుతుంది. ఈ క్రమంలోనే వాళ్ళందరికీ సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుంటూ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటనే కూడా వాళ్ళని ట్రాక్ చేస్తూ, ఫోన్లను ట్రాక్ చేస్తూ ఎక్కడికక్కడ అటాక్ చేస్తూ
వాళ్ళ దగ్గర 5 కోట్లు దొరికితే 50 లక్షలు చూపడం, 10 కోట్లు దొరికితే ₹1 కోటి చూపించడం, ఇలా వాళ్ళందరి డబ్బుల్ని కూడా దోచుకున్నట్టుగా అప్పుడు ఆరోపణలు వినిపించాయి. ఈ క్రమంలోనే ఇక రాజకీయ నేతలు కానీ, వ్యాపారులు కానీ, జర్నలిస్టులు కానీ, ప్రైవేటు వ్యక్తులు కానీ వాళ్ళందరి ప్రతి కదలికను గమనించారు. అంటే నెక్స్ట్ గవర్నమెంట్ రావాలనేది వాళ్ళ టార్గెట్. 2023 ఎలక్షన్ టార్గెట్గానే ఫోన్ ట్యాపింగ్ అయితే నడిచిందని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ మళ్ళీ రాదన్న ఇంటెలిజెన్స్ కొంత ఇన్పుట్ను ఉన్న నేపథ్యంలో ఆ ఇంటెలిజెన్స్ ఇన్పుట్ని క్రాస్ చేస్తూ ఫోన్ ట్యాపింగ్ని చేతుల్లోకి తీసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ చేతుల్లోకి తీసుకొని గవర్నమెంట్ ఏదో విధంగా రావాలనేది వాళ్ళ ప్రధాన టార్గెట్. ఆ టార్గెట్లో భాగంగానే అప్పటి పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కావచ్చు, అప్పటి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, అప్పటి పిసిసి అంటే కాంగ్రెస్ నాయకులుగా ఉన్న సీనియర్కు సంబంధించిన ఇప్పటి మంత్రులు, అప్పటి కాంగ్రెస్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇలా వరుసగా వాళ్ళందరి ఫోన్లని ట్రాక్ చేస్తూ వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు, ఏ సభల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, వాళ్ళ జనాల గ్యాదరింగ్ ఏంటి, ఆ జనాలకు సంబంధించి అక్కడ ఎక్కడెక్కడ ఖర్చు పెడుతున్నారు, వాళ్ళ డబ్బు మొబిలైజేషన్ ఏంది, ఏదైనా వ్యాపారి వాళ్ళకు డబ్బులు ఇస్తున్నాడా, ఇవన్నీ కూడా టార్గెట్ చేస్తూ వాళ్ళు ప్రతి కదలిక గమనించారు. కానీ ప్రజలు మాత్రం వాళ్ళకి విరుద్ధంగా తీర్పు ఇవ్వడంతో ప్రభుత్వమే మారిపోయింది. కానీ ఇప్పుడు మాత్రం కేటీఆర్ రకరకాల ఇష్యూని తెరపైకి తీసుకొస్తున్నాడు. కానీ మాజీ ముఖ్యమంత్రి తనయుడుగా కేటీఆర్ పాత్ర అనేది ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్లో చాలా ఇంపార్టెంట్ రోలే. ఎందుకంటే మొన్న రీసెంట్గా హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ సమయంలో మీ ఫోన్ ట్యాప్ అయింది, మీ నెంబర్లతో వాళ్ళు సంభాషణలు విన్నారు, ఈ విషయం మీకు తెలుసా అంటే కూడా కాసేపటి వరకు హరీష్ రావు నుంచి సమాధానం రాని పరిస్థితి. ఎందుకంటే తన ఫోన్ ట్యాప్ చేసినట్టు హరీష్ రావుకి కూడా ఖచ్చితంగా తెలుసు. కానీ పార్టీలో సీనియర్ నేతగా ఉన్నాడు, తను 2 సార్లు మాజీ మంత్రిగా పనిచేశాడు. 2001 నుంచి టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కూడా కేసీఆర్కు వెన్నంటే ఉన్నాడు. కేసీఆర్ బ్యాక్గ్రౌండ్లో హరీష్ రావుదే ప్రధాన పాత్ర. తదుపరి కేటీఆర్ వచ్చినా, కవిత వచ్చినా, మిగతా వాళ్ళు వచ్చినా వాళ్ళందరూ తదుపరి కేసీఆర్ కుటుంబ సభ్యులుగా వాళ్ళు ముందంజలో ఉన్నారు. కానీ రెండవసారి గవర్నమెంట్ వచ్చిన సందర్భంలో కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా కేసీఆర్ హరీష్ రావుకి మంత్రి పదవి కూడా ఇవ్వలేదనేది కూడా ఆరోపణ. అప్పుడు ఈటల రాజేందర్కు హరీష్ రావుకి ఇద్దరికి కూడా మంత్రి పదవులు ఇవ్వలేదు. హరీష్ రావు అంటే వేరే విధంగా ప్రవర్తిస్తున్నాడు, పార్టీకి అతీతంగా ఉండడం అనేది కూడా ఆరోపణ. ఈ క్రమంలోనే అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా మొదట పనిచేశాడు కాబట్టి భారీ లావాదేవీల్లో కూడా హరీష్ రావు పాత్ర ఉందని చెప్పి అప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమానించారు, మాజీ మంత్రి కేటీఆర్ అనుమానించారు. ఈ క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ ప్రధానంగా హరీష్ రావు పైన దృష్టి పెట్టి చాలా సంభాషణలు విన్నారు. హరీష్ రావు ప్రతి కదలికను గమనించారు. తదుపరి పరిణామాల నేపథ్యంలో ఇద్దరికి మంత్రి పదవులు వచ్చాయి. అందులో తదుపరి ఈటల రాజేందర్ని టార్గెట్ చేస్తూ ఆ భూముల ఇష్యూలో కూడా బయటికి పంపిన పరిస్థితి మనం చూడొచ్చు. అంటే ఓవరాల్గా ప్రతి విషయంలో అప్పటి ఎస్ఐబి చీఫ్గా ఉన్న ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావుని, ప్రణీత్ రావుని, భుజంగరావుని, తిరుపతి అన్నని వీళ్ళందరినీ అడ్డం పెట్టుకొని వీళ్ళందరి ప్రతి కదలికని విన్నారు. కవిత అయితే డైరెక్ట్గానే చెప్తుంది, తన భర్త అనిల్ ఫోన్ని, తన ఫోన్ని విన్నారు, అసలు మీరు మనుషులే అన్న రీతిలో కూడా మాట్లాడింది. కానీ కేటీఆర్ మాట్లాడే మాటలకు, కవిత చెప్తున్న మాటలకు చాలా విరుద్ధంగా ప్రకటనలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. కానీ ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో మాత్రం మాజీ మంత్రి కేటీఆర్ మాత్రం రకరకాల ప్రశ్నల్ని ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. మనం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ప్రస్తుత పరిస్థితి చూడవచ్చు. వందలాది మంది పోలీసులు అయితే ఇక్కడ మోహరించారు. జూబ్లీహిల్స్ ఏసీపీ గిరి ప్రస్తుతమే బయటకు వచ్చి కొంత డైరెక్షన్ కూడా వాళ్ళ ఇన్స్పెక్టర్కి ఇచ్చి వెళ్ళిన పరిస్థితి. ఎందుకంటే కేటీఆర్ వస్తున్న సందర్భంలో ఇక్కడ నుంచి కొద్ది దూరంలో వెహికల్ నాపి అక్కడి నుంచి నడిపించుకొని తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే వందలాది మంది కార్యకర్తలు హైదరాబాద్కు చేరుకున్నారన్న ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్తో అటు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ కానీ, ఇటు పెద్దమ్మగుడి కానీ, ఇటు మాదాపూర్ కానీ, అటు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 ఈ పరిసర ప్రాంతాల్లో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వెనుకవై ప్రాంతంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఏ వ్యక్తిని కూడా గుర్తు తెలియని వ్యక్తులను లోపలికి అనుమతించడం లేదు. మీడియా వాళ్ళని కూడా ఐడి కార్డులు ఉంటేనే ఈ లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి. ఎక్కడ కూడా అంటే ఈ చుట్టుపక్కల గల్లీలలో కూడా ప్రతి ప్రాంతంలో కూడా పోలీసు వాహనాలు ఉన్నాయి. పోలీసులు కూడా అక్కడ మోహరించి ఉన్నారు. ఎవరైనా ధర్నాలు కానీ దూసుకొచ్చే ప్రయత్నం చేస్తే మాత్రం వాళ్ళందరినీ అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించాలని చెప్పి ఇప్పటికే సిపి సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. సజ్జనార్ ఆదేశాలతో ప్రస్తుతం అయితే ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా కొంత డ్రోన్ నిఘా కూడా కొనసాగుతుందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎటువంటి ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ తలెత్తకుండా మాత్రం పోలీసులు అయితే బందోబస్తు కొనసాగిస్తున్నారు. మరో 24 నిమిషాల్లో కేటీఆర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి చేరుకొని
సిట్ ముందు విచారణ ఎదుర్కొన్నారు. ప్రస్తుతం అయితే జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి మాత్రమే విచారణకు సంబంధించి తను ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. తదుపరి ఎస్బీ జాయింట్ సిపిగా ఉన్న విజయ్ కుమార్, అంటే మొదట ఈ కేసు అంతా టేకప్ చేసింది వెస్ట్ జోన్ డీసీపీగా ఉన్న అప్పటి డీసీపీగా ఉన్న విజయ్ కుమారే ఇందులో మొత్తం ఈ వ్యవహారం అంతా ముందుకు తీసుకెళ్లాడు. ప్రభాకర్ రావు అమెరికా నుంచి రావడంలో కావచ్చు, మొత్తం మొదటి ఛార్జ్ షీట్ వేయడంలో కూడా ప్రధాన పాత్ర పోషించాడు. ఒక గంట తర్వాత వెంకటగిరి మొదట విచారించిన తర్వాత తదుపరి విజయ్ కుమార్ విచారించే అవకాశం కనిపిస్తుంది. అవసరమైతే ఇందులో ఉన్న మిగతా అధికారులు కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం కనిపిస్తుంది. కానీ రాధాకిషన్ రావుతో ఎదురెదురుగా కూర్చున్న సందర్భంలో మరి కేటీఆర్ ఇచ్చే సమాధానాలు మాత్రం ఖచ్చితంగా పోలీసులకు ఇంట్రెస్టింగ్ వ్యవహారాలుగా మారే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టరల్ బాండ్ విషయంలో కోట్ల రూపాయలు ఎలా సమకూరాయి, అలాగే పార్టీకి సంబంధించిన నిధులు, అలాగే 2023లో పార్టీ ఖర్చు పెట్టిన వ్యవహారాలను కూడా ఖచ్చితంగా కూలంకుషంగా ప్రతి వివరాన్ని కూడా అడిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఈ ఏరియా అంతా కూడా, అంటే పెద్దమ్మగుడి రోడ్ అంతా కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్తో ఉందని చెప్పొచ్చు. భారీగా పోలీసులు మోహరించడం, మీడియా వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఉండడం, కేటీఆర్కి సంబంధించిన లీగల్ టీం కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో లీగల్ టీంని అనుమతిస్తారా లేదనేది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే 2 రోజుల క్రితం జరిగిన విచారణలో కూడా హరీష్ రావు లీగల్ టీంను కూడా లోపలికి అనుమతించలేదు. కేవలం హరీష్ రావుని మాత్రమే సుదీర్ఘంగా 7.5 గంటల పాటు విచారించారు. ప్రస్తుతం కేటీఆర్ను కూడా ఎన్ని గంటల సేపు విచారిస్తారన్నది కేటీఆర్ ఇచ్చే సమాధానాలను బట్టి ఆధారపడే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికీ ఒక ప్రశ్నావళిని సిద్ధం చేసిన జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి తన చుట్టూ కూడా పోలీసులు ఉంచుకొని ప్రతిది కూడా వీడియో రికార్డింగ్ కానీ ప్రతి పాయింట్ను కూడా తను రికార్డ్ చేస్తూ క్వశ్చన్స్ అడిగే పరిస్థితి కనిపిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో, అంటే తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన వ్యవహారంలో గత ప్రభుత్వం చేసిన వ్యవహారం, అంటే నెక్స్ట్ గవర్నమెంట్ రావాలనే దురుద్దేశంతో ప్రతి రాజకీయ నాయకుడిని, ప్రతి వ్యాపారిని బెదిరిస్తూ ఒక రకంగా పార్టీకి నిధులు సమకూరుస్తూ రాజకీయ నేతల ప్రతి కదలికను గమనిస్తూ కూడా ఫోన్ ట్యాపింగ్ పాల్పడన్న ఆరోపణల నేపథ్యంలో ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్లో జరిగే ఇన్వెస్టిగేషన్ ఎలా ఉన్నా మాత్రం కేటీఆర్ ఇచ్చే సమాధానాలు బట్టి తదుపరి కవిత కానీ, కవిత భర్త అనిల్ కావచ్చు, అవసరమైతే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కూడా నోటీసులు ఇచ్చి పిలిపించి విచారించే అవకాశం ఉంది. ఎందుకంటే రాధాకిషన్ రావే స్వయంగా అప్పటి టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్న రాధాకిషన్ రావు స్వయంగా చెప్పాడు. అంటే తమ ప్రమేయం ఏముంటుంది, అప్పుడు ఎవరైతే పార్టీ చీఫ్ సుప్రీం ఉన్నాడో సుప్రీం చెప్పినట్టుగా నడుచుకున్నామని చెప్పాడు. సో ఈ ఒక్క పాయింట్ ఆధారంగా కూడా కోర్టుకి అవసరమైతే లీగల్గా సమర్పించి కోర్టు నుంచి అనుమతి తీసుకొని కూడా ఈ కేసులో ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడైతే ఇవాళ కేటీఆర్ విచారణ తర్వాత తదుపరి ఇంకా ఎన్ని అంశాలు ఇందులో కేటీఆర్ చెప్తాడు ఏంటనేది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో 2 కిలోమీటర్ల పరిధిలో భారీ బందోబస్తు అయితే కొనసాగుతుంది. చెక్ పోస్ట్ వద్ద కానీ, ఇటు పెద్దమ్మ గుడి సైడ్ కానీ మిగతా ప్రాంతాల్లో భారీ బందోబస్తు కొనసాగుతుంది. ప్రతి వ్యక్తిని కదలికను గమనిస్తూ పోలీసులు అయితే ఇక్కడ లాండ్ ఆర్డర్ ఇష్యూని తలెత్తకుండా మాత్రం చూస్తున్న పరిస్థితిని మనం చూడొచ్చు. నగేష్, ఈ కేసు ఎంత సీరియస్ ఉందో మనందరికీ తెలుసు. బీయింగ్ ఇట్ జడ్జెస్ ఫోన్లు ట్యాప్ అవ్వడం నుండి సొంత పార్టీ నేతల ఫోన్లు, అట్ ద సేమ్ టైం అపోజిషన్ లీడర్స్ ఫోన్లు సైతం ట్యాప్ అయ్యాయి. అయితే ఇవాళ విచారణకు హాజరవ్వాల్సిన కేటీఆర్ చేసిన కొన్ని స్టేట్మెంట్స్ మనం ఒకసారి చూసుకుంటే ఇది కేవలం కూడా ఒక డైలీ సీరియల్ లాగా నడిచే ఒక కేసు మాత్రమే. సిట్ కావాలని ఇటు రేవంత్ రెడ్డికి తొత్తులాగా నటిస్తోంది. అట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ కూడా సీఎం ఒక దొంగ కనుక మేము కూడా దొంగల్లానే భావిస్తున్నారు అంటూ ఆయన చేస్తున్న కమెంట్స్ ని ఎలా చూడాలంటారు నగేష్? అంటే ఏదైనా కూడా, అంటే ప్రజా తీర్పుకు అనుగుణంగానే ప్రతి 2 సార్లు గవర్నమెంట్ ను మరి పాలించిన వ్యక్తి మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడిన విషయాలు కూడా ఖచ్చితంగా ఇది ఒక రకంగా అంటే ప్రజలు గమనిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఇందాక మాట్లాడిన వ్యవహారంలో కూడా కేటీఆర్ ఇచ్చడి చేతుల రాయిలా ఈ రోజు రాష్ట్రం ఉందని చెప్పి అన్నాడు. అలాగే ఇవాళ బాగా అనిపిస్తుంది, విచారణలకు భయపడమని చెప్పాడు. టైం పాస్ రాజకీయాలు ఎప్పుడు చేయలేదని కూడా చెప్పిన పరిస్థితి. అంటే కార్తీక దీపం సీరియల్ లాగా ఈ ఇష్యూ కొనసాగుతుందని చెప్పి చెప్పుకొచ్చారు. తనకు డ్రగ్స్ తీసుకుంటారని చెప్పి హీరోయిన్లతో సంబంధం ఉందని చెప్పి కూడా వార్తలు రాయించారని చెప్పి కూడా తను ప్రెస్ మీట్ లో మాట్లాడిన పరిస్థితి. అంటే తన కుటుంబాన్ని బాధ పెట్టారు, 2 ఏళ్ల నుంచి తన పరువును తీశారు కూడా అని చెప్పి కూడా చెప్పుకొస్తున్నారు. అంటే సింగరేణి కుంభకోణం కావచ్చు, మిగతా అంశాలన్నింటినీ కూడా తను ఏకరువు పెడుతూ మాట్లాడిన పరిస్థితి గమనించవచ్చు. కానీ ఎందుకంటే అంటే మిగతా అంశాలను చూస్తే కనుక ఇటు రాజకీయంగా ఆరోపణలు వేరు,
ఇక్కడ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న ఇష్యూ వేరు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని చెప్పి 2023 కంటే ముందే అప్పటి పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు ముఖ్యమంత్రి, అలాగే మిగతా నాయకులందరూ కూడా ఏకరువు పెట్టారు. ప్రతి సభలో కూడా వాళ్ళంతా మాట్లాడారు. అంటే ఒక కాంగ్రెస్ అనే కాదు, బీజేపీలో ఉన్న బండి సంజయ్ కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, రఘునందన్ రావు కావచ్చు, ప్రధాన లీడర్లు అంటే కిషన్ రెడ్డి కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, మా కదలికలు గవర్నమెంట్కి ఎలా తెలుస్తున్నాయని చెప్పి కూడా రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉన్నారు. ఆటోమేటిక్గా గవర్నమెంట్ మారింది. గవర్నమెంట్ మారిన తర్వాతనే మొదట ఫోన్ ట్యాపింగ్ పైనే సిట్ విచారణకు ముందుకెళ్తామని చెప్పి మిగతా అప్పుడు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా ఎస్ఐబిలో ఉన్న ఎస్ఐ ప్రణీత్ రావుని టార్గెట్ చేస్తూ అని చెప్పచ్చు. ఎస్ఐబిలో ఉన్న ప్రధాన పరికరాలన్నీ కూడా అంటే ఫోన్ ట్యాపింగ్ జరిపిన ఏవైతే పరికరాలు అవుతున్నాయో బయట ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చిన టెక్నికల్ ఐటమ్స్ అన్నింటిని కూడా ధ్వంసం చేసి వాళ్ళు మూసీ నదిలో పాడేశారు, లేదంటే బయట ఎక్కడ పాడేశారని చెప్పి ఆరోపణలు వినిపించాయి. కానీ అప్పటికే వాటికి సంబంధించిన వాటిలో ఉన్న వాటి సమాచారం ప్రకారం అయితే అన్నింటినీ రీట్రైవ్ చేసి సమాచారాన్ని అయితే చాలా వరకు తీసుకున్నారు. ప్రణీత్ రావు కూడా తన విచారణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న అంశాన్ని కూడా ఒప్పుకున్నాడు. తదుపరి ప్రణీత్ రావు తరువాత భుజరంగారావు కానీ, తిరుపతన్న కానీ, రాధాకిషన్ రావు కానీ ఇట్లా వరుస ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ వాళ్ళందరూ జైలుకి వెళ్లారు. తదుపరి వాళ్ళు బెయిల్ పైన బయటకు వచ్చారు. కానీ ఈ కేసులో ప్రధానంగా ప్రణీత్ రావు కానీ, రాధాకిషన్ రావు కానీ అప్పటి పార్టీలో ఉన్న నేతలు చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పి వాళ్ళు క్లియర్గా చెప్పారు. ఎస్ఐబి కేంద్రంగా అంటే ఎస్ఐబి అనేది ప్రధానంగా అంటే టెర్రరిస్టులు, మావోయిస్టులను లేదంటే సంఘ విద్రోహుల్ని టార్గెట్ చేస్తూ రాష్ట్రంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజల భద్రతే పరమావధిగా సాగుతూ ఎస్ఐబికి పేరుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది పకడ్బందీగా ఉండాలని చెప్పి భావిస్తూ ఉంటాడు. ఎందుకంటే రాష్ట్రంలో ఎటువంటి ఇష్యూస్ జరగకుండా అంటే ఒక రాష్ట్రము ప్రపంచంలో కూడా పేరు పొందాలంటే ఖచ్చితంగా శాంతి భద్రతలు కంట్రోల్లో ఉండాలని చెప్పి ప్రతి ముఖ్యమంత్రి భావిస్తారు. అంటే పెట్టుబడులకు సంబంధించి కావచ్చు, ఉద్యోగ కల్పన విషయంలో కావచ్చు, మిగతా వ్యవహారాలు కూడా ఖచ్చితంగా కంపెనీలు రావాలని చెప్పి ప్రతి ముఖ్యమంత్రి భావిస్తుంటారు. కానీ ఇక్కడ అగెనిస్ట్గా ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది ప్రధాన ఆరోపణ. ఈ క్రమంలోనే ఎస్ఐబి కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారు. ఒక ఛానల్, న్యూస్ ఛానల్ ఎండి శ్రవణ్ రావు లాంటి వ్యక్తులు కూడా వాళ్ళ ఛానల్లో కొన్ని పరికరాల నుంచి ఫోన్ ట్యాపింగ్కి తను కేంద్ర బిందువారని చెప్పి ఇవన్నీ ఆరోపణలు ఉన్నాయి. అంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న సందర్భంలో ప్రతి లింకుని కూడా ఆధారంగా చేసుకుంటుంటారు. రాజకీయంగా కేటీఆర్ రకరకాల ఆరోపణలు చేస్తుండొచ్చు, హరీష్ రావు కూడా రకరకాల ఆరోపణలు చేస్తుండొచ్చు. కానీ ఆరోపణలు వేరు, ఇన్వెస్టిగేషన్ సాగుతున్న తీరు వేరు. వాళ్ళ బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చాలా కేసులు చేశారు, చాలా కేసుల్లో చాలా మంది అరెస్ట్ అయ్యారు, వాళ్ళంతా కూడా బయటకు వచ్చారు. సో యాజ్ ఇట్ ఈస్గా ఖచ్చితంగా యాజ్ యూజువల్గా ఇన్వెస్టిగేషన్ అనేది ఏ గవర్నమెంట్లో అయినా కూడా పోలీస్ ఆఫీసర్లుగా చెప్పినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఈ కేసులో ఉన్న కోణాలు కానీ, లింకులు కానీ, వ్యక్తులు చెప్తున్న ఏదైతే వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో చెప్తున్న విషయాలన్నీ స్టేట్మెంట్లో రికార్డ్ చేసిన విధంగా ముందుకెళ్తుంటారు. ఎందుకంటే ఎవరు కూడా అంటే ఒక వ్యక్తి ఏదైనా నేరానికి పాల్పడినప్పుడు ఆషామాషిగా ఏ వ్యక్తి నేను నేరం చేశానని చెప్పి ఎవరు ఒప్పుకోరు. కానీ ఆ నేరం చేసిన విధానము కానీ, ఆ నేరం చేసిన సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అందులో ఉన్న లింకులు, ఆ వ్యక్తులకు సంబంధించి, ఆ వ్యక్తికి సంబంధించి వచ్చే ఇన్పుట్స్ అన్నింటినీ ఖచ్చితంగా బేస్ చేసుకొని విచారణ కొనసాగుతుంది. ఫోన్ ట్యాపింగ్ అనేది కూడా ఖచ్చితంగా అప్పటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తను అధికారంలోకి రాననే ఒక ఇంటెలిజెన్స్ సమాచారంతోనే డైరెక్ట్గా ఈ చివరి అస్త్రం ప్రయోగించి ఫోన్ ట్యాపింగ్కి పాల్పడాలని చెప్పే ఆరోపణ. ఈ క్రమంలోనే హరీష్ రావు విచారణ తర్వాత ప్రస్తుతం అయితే మాజీ మంత్రి కేటీఆర్ విచారణ ఎదుర్కోనున్నాడు. మరో 15 నిమిషాల్లో కేటీఆర్ ఎగ్జాక్ట్గా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సిట్కి చేరుకోనున్నాడు. ఇప్పటికే కేటీఆర్ వెనుక భారీ ర్యాలీగా వాహనాలు రావాలని చెప్పి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. కానీ బీఆర్ఎస్ భవన్ నుంచి మొదలుకొని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వరకు అయితే వేరే వ్యక్తులు కానీ, వేరే వాహనాలను కానీ వెంబడించి హడావుడి చేసే ప్రయత్నం అయితే ఇక్కడ పోలీసులు చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే కేటీఆర్ వాహనం ముందు కానీ, వెనుక కానీ పోలీస్ వాహనాల నుంచి ఇక్కడికి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ కార్యకర్తలు గుంపులుగా విడివిడిగా కూడా దూసుకొచ్చి పోలీస్ స్టేషన్ ముందు హడావుడి చేయాలి, నానా హంగామా చేయాలని చెప్పి వాళ్ళు ముందుకొస్తున్నారు. ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి కూడా వందలాది మంది కార్యకర్తలను హైదరాబాద్ పిలిపించి ఒక రకమైన సిచ్యువేషన్ని క్రియేట్ చేయాలని చెప్పి భావిస్తున్నట్టుగా ఇంటెలిజెన్స్కు సమాచారం ఉంది. ఈ క్రమంలోనే ఇంటెలిజెన్స్ సమాచారంతోనే ప్రస్తుతం అయితే బందోబస్తునైతే చాలా పకడ్బందీగా కొనసాగిస్తున్నారు. ఆ పకడ్బందీ నేపథ్యంలో కొద్దిసేపట్లో మరికొద్ది నిమిషాల్లో మాజీ మంత్రి కేటీఆర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. ఇప్పటికే మీడియా అందరూ కూడా అలర్ట్ అయ్యారు. కేటీఆర్ తెలంగాణ భవన్ నుంచి బయలుదేరినట్టుగా సమాచారం. కొద్దిసేపట్లో మరో కొద్ది నిమిషాల్లో
ర్యాలీగా బయలుదేరాలని చెప్పి వాళ్ళ లైవ్ నగేష్. లింక్ ని కూడా